విశాఖ రైల్వే జోన్ రాక ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలతో పాటు చిన్న చిన్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారతాయన్నారు. రైల్వే జోన్ కోసం గతంలో ఎంతో మంది పోరాడారని గుర్తు చేసుకున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావ క్షణాలను రాష్ట్ర ప్రజలు పండుగగా చేసుకోవాలంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ఉత్తరాంధ్ర వాసుల కళ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడుతోంది. ఈ సమయంలో అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రస్తుతం గాజువాక శాసనసభ్యులు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జూన్ 1 అందరూ ఎదురు చూసేటువంటి సమయం. ప్రత్యేక రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పడుతుంది. ఏమంటారు? చాలా సంతోషంగా ఉందండి. ఒక తరం పోరాటం ఇంకో తరంలో సాకారం అవుతుంది. ఇక్కడ ఉత్తరాంధ్ర వాసుల యొక్క కళ ఇది. దీని వెనకాల ఎంతో మంది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు దీంట్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉండడం దీన్ని సాకారం చేయడం చాలా సంతోషం. రేపు జూన్ 1 నుంచి మీకు డెక్ ఏదైతే మన సిరిపురంలో డెక్ బిల్డింగ్ ఉందో విఎంఆర్డీఏకి సంబంధించిన బిల్డింగ్లో ఇప్పుడు కార్యాలయం స్టార్ట్ చేసుకోవడం, సౌత్ కోస్ట్ రైల్వే నామకరణం చేసుకోవడం, ఆ గెజెట్ రిలీజ్ అవ్వడం కానీ మాకు చాలా సంతోషం ఉందండి. మరి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఒకటే, రేపు నాయకత్వం తీసుకున్నటువంటి వారు కూడా ఎప్పుడు కూడా మన పోరాటం సిన్సియర్గా ఉంటే అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి అది సాకారం అవుతుంది. కాకపోతే దాని మీద కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాలి. మీరు గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ల్యాండ్ కూడా ఇవ్వలేకపోయారు. ల్యాండ్ ఇచ్చారని చెప్పారు తప్ప ఎక్కడ ఇచ్చాము, ఏమి ఇచ్చాము అనే పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు కబుర్లు చెప్తూనే గడిపిస్తారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కృషితో, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు ఒక పట్టుదలతో, పవన్ కళ్యాణ్ గారు ఒక సహకారంతో, ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక ఆశీస్సులతో ఈరోజు మేము సాధించుకోవడం చాలా సంతోషంగా ఉందండి. భవిష్యత్ తరానికి ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయనుకుంటున్నారు? ఎప్పుడు కూడా ఇక్కడ మనకి హెడ్ ఆఫీస్ ఉందనుకోండి, జోనల్ ఆఫీస్ ఇక్కడ ఉంటే నిర్ణయాలు తొందరగా తీసుకోవచ్చండి. ఇదివరకు ఏమైందంటే ఒక్క రైల్వే సంబంధించినటువంటి ఎంత చిన్న విషయం అయినా సరే, పెద్ద ఇష్యూ కాదు, చిన్న ఇష్యూ అయినా సరే భువనేశ్వర్కి వెళ్ళాల్సినటువంటి అవసరం. ఇలాంటి వివక్షలు చాలా ఎదుర్కొన్నాం. కనుకనే ఒకటి ఉద్యోగంకి వెళ్తే ఆ దాడుల సంగతి ఒక పక్కన ఉంటే, ఇక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల మీద మనం మాట్లాడినా సరే భువనేశ్వర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంటే అయ్యే పని కాదండి. అది ఉదాహరణకండి, మీకేం లేదు, అండర్ బ్రిడ్జెస్ ఉన్నాయి, లేదా రైల్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూలే, పబ్లిక్ సంబంధించిన ఇష్యూయే. కానీ దానికి కేటాయింపులు రావాలి, అధికారులు వచ్చి చెక్ చేయాలి, ఎంత వస్తుందో తెలుసుకోవాలి. భువనేశ్వర్ నుంచి రావాలంటే మాకే బోల్డ్ పనులు ఉన్నాయని అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడైతే మాత్రం నేరుగా మనం కూర్చొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనకి 4000 కిలోమీటర్లు కవర్ అయినటువంటి జోన్ మనకి ఇచ్చారు. ఆ జోన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ప్రజలు వాళ్ళు దాన్ని ఆనందంగా ఆనందించాల్సినటువంటి సమయం. అటు పోరాటము, రాజకీయ శక్తి ఇవన్నీ కలిపి చేసుకుంది కనుక, అలాగే యువ నాయకత్వాన్ని ఉత్తేజపరచాలన్నా సరే ప్రజల యొక్క సహకారం ఉండాలి కంపల్సరీగా. ఇది పండగ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మాలాంటి వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి కితాబు ఏమి ఉంటాయో అవే మాకు ఆనందం. యావత్ తెలుగు ప్రజలు కోరుకున్న రోజు, ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరిన రోజు, దక్షిణ కోస్తా రైల్వే ప్రారంభమవుతోంది, కార్యకలాపాలు ప్రారంభిస్తోంది. ఈ సమయాన్ని ప్రతి తెలుగువాడు, ప్రతి ఆంధ్రుడు పండగ చేసుకోవాలని పల్లా శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.